దేవ వాళ్ళ నాన్న అన్న మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని తను చాలా బాధపడుతూ తనైతే అక్కడికి వచ్చి బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మిథున అక్కడికి వెళ్తుంది. ఇక దేవ డ్రింక్ చేస్తున్న దగ్గరికి మిథున వెళ్ళి అక్కడే ఎదురుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటుంది. అయినా సరే దేవ అదేది పట్టించుకోకుండా అతనైతే ఇంకా ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మిథున అది చూసి ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఎందుకు ఇంతలా తాగుతున్నా, ఇంతలా తాగడానికి గల కారణం ఏంటి చెప్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే అడగడానికి నువ్వెవరు, అయినా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే చెప్పు, అసలు నువ్వు డ్రింక్ ఎందుకు చేస్తున్నావు, డ్రింక్ చెయ్యకు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే దేవ నువ్వు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి చాలా కోపంగా అందరి ముందు అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే చాలా బాధపడుతుంది. ఇక దేవ ఆగకుండా ఇంకా ఇంకా డ్రింక్ చేయటంతో అక్కడ ఉన్న మిథునకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా లేచి నిలబడి బాటిల్ కప్ తీసి అందులో ఉన్న వాటర్ని దేవ ముఖంపై జల్లుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవ కూడా షాక్ అయ్యి ఏంటే నా ముఖం మీద నీళ్ళేస్తావా, నీకెంత ధైర్యమే అని చెప్పి దేవ అయితే లేచి నిలబడి చాలా కోపంతో మిథున దగ్గరకు వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున అయితే అసలు నువ్వు చెప్పిన మాట అసలు పట్టించుకోవటం లేదు కదా, నిన్ను ఇలా కాదు అని చెప్పి మిథున ఇంకా వాటర్ పోసేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.